ధనుర్మాసం ఎంతో విశేషమైన మాసం. తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసంతో పాటు ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ఉదయం సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల ధనలక్ష్మీ కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు ఇదే నెలలో శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. మరి ఎంతో విశేషమైన ధనుర్మాసంలో ఈ కథను ఒక్కసారైనా వింటే చాలు, జన్మల పాపాలు తొలగిపోతాయి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే శ్రీ కాత్యాయనీదేవి వ్రత కథ. ఈ వ్రత కథను ధనుర్మాసంలో ఒక్కసారైనా తప్పనిసరిగా వినాలి. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. పూర్వకాలంలో పరమ పవిత్రమైన నైమిసారణ్యంలో సౌనకుడు మొదలైన మహామునులంతా బహు పురాణాలు ఎరిగిన వ్యాస శిష్యుడైన సూత మహర్షిని చూసి భక్తితో ప్రణమిల్లి ఇలా అన్నారు: ఓ మహర్షి, నీవెన్నో పురాణాలు మాకు వినిపించావు. అలాగే సందర్భానుసారంగా వ్రతాలను, వ్రత మహత్యాలను కూడా మాకు తెలిపావు. అయ్యా, ఇప్పుడు కూడా మాకు ఒక ధర్మ సందేహాన్ని తీర్చాలి అని కోరగా అందుకు సూత మహర్షి అంగీకరించాడు. అప్పుడు మహామునులు ఇలా అన్నారు: ఈశ్వరుని మొదట భార్య అయిన సతీదేవి తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి యజ్ఞకుండంలో పడి దేహాన్ని త్యాగం చేసింది కదా. ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి? ఈశ్వరుడు ఆమెను రక్షించలేకపోయాడా? లేక సతీదేవి యందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా? ఈశ్వరుడికి భార్యావియోగం ఎలా సంభవించింది? మా సందేహాన్ని తొలగించండి అని సూత మహర్షిని వేడుకున్నారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు: ఓ మునులారా, మీ సందేహాన్ని తప్పకుండా తీరుస్తాను. సావధానంగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దక్ష ప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని ఈశ్వరుడికి భార్యగా నొసంగాడు. సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కైలాసంలో సుఖంగా కృతయుగం అంతా గడిపింది. ఇక త్రేతాయుగంలో ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుతూ మాయమైపోయినందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పకపకా నవ్వుతూ ఈశ్వరుడు సతీదేవి ముందు సాక్షాత్కరించాడు. అప్పుడు సతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి ఇలా పలికింది: ఓ నాదా, మీరు ఎక్కడికి వెళ్లారు? ఎందుకు నవ్వుతున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ప్రశ్నించింది. దానికి పరమేశ్వరుడు: ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటి వాడు. నేను అతనికి తండ్రి వంటి వాడిని. మా ఇద్దరికీ ఏ విధమైన అంతరమూ లేదు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్య అయిన సీతతోనూ సోదరుడైన లక్ష్మణుడితోనూ వనవాసానికి వెళ్లి పంచవటీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని నివసిస్తూ ఉన్నాడు. మన భక్తుడైన రావణుడు మాయోపాయంచే సీతను అపహరించి లంకకు తీసుకుపోయాడు. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుతూ ఆ అడవి అంతా గాలించాడు. సీత ఎక్కడనూ కానరాక శ్రీరాముడు సీతా వియోగ బాధచే కుమిలి మతితప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని, మృగాన్ని, చెట్టును, పుట్టను, సీతను చూశారా అని అడుగుతూ పోతున్నాడు. ఒకచోట పాడుబడ్డ శివలింగాన్ని చూసి శ్రీరాముడు ఎలుగెత్తి: ఓ పరమశివ, నా సీతను చూచావా అని ప్రశ్నించాడు. నా తండ్రి అయిన విష్ణుకేక విన్న వెంటనే నేను అక్కడికి వెళ్లి శ్రీరాముని ఎదుట నిలబడ్డాను. కాని మానవ రూపంలో ఉన్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయాడు. అందుకే నేను నవ్వుతున్నాను. ఇంతే తప్ప మరొక కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికాడు. ఆ మాటలు విన్న సతీ: ఓ నాదా, మీ మాటలు నమ్మసక్యంగా లేవు.
మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి భార్యా వియోగంచే మతి తప్పడం ఏమిటి? సీత కోసమని రాముడు పిచ్చివాడిగా సంచరించడం ఏమిటి? ఇవి నమ్మశక్యంగా లేవు. మీరు పరిహాసమాడుతున్నారు. మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన మిమ్ము చూడలేకుండా ఉండడమా అని పలికింది సతీదేవి. వెంటనే శివుడు ఇలా అన్నాడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయంగా నీవే అక్కడికి వెళ్ళి ఆ రాముణ్ణి సీతావియోగ బాధను కన్నులారా చూడు, నీకంతా బోధపడగలదు అని పలికాడు మహాశివుడు. వెంటనే సతీదేవి ఇలా పలికింది, ఓ నాదా, నేను రాముణ్ణి పరీక్షించి వస్తాను అని పలికి అదృశ్యమై పంచవటీ తీరంలో శ్రీరాముడున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడి సీతావియోగ బాధను కన్నులారా చూసి చెవులారా విని అతని ఆక్రందన్ని విని సందేహాస్పదయ్యి రాముణ్ణి పరీక్షించాలి అనుకుని నేను సీతగా మారిపోవాలి అని అనుకుంది. వెంటనే సతీదేవి సీత రూపాన్ని పొందింది. అదే సమయంలో కైలాసంలో ఉన్న శివుడు సతీదేవి శ్రీరాముణ్ణి ఏ విధంగా పరీక్షిస్తుందో అని తలచి రహస్యంగా ఆ ప్రాంతానికి చేరుకుని సీతామహాదేవిని చూసి కనులు మూసుకుని చేతులు జోడించి నమస్కారం చేసి మరలా చూడగానే సీతాదేవి రూపంలో ఉన్న సతీదేవి శ్రీరాముడికి ఎదురుగా పోతూ ఉంది. అప్పుడు శివుడు, నా తల్లి నా తండ్రి చెంతకు పోతూ ఉంది అని ఎంతగానో సంతోషించాడు. ఇంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కారం చేసి ఇలా పలికాడు, ఓ జగన్మాత, నన్ను మోసగించాలి అనుకుంటున్నావా? నాకు నా భార్య తప్ప మరియొక్క స్త్రీ నిజస్వరూపంలోనే కనబడుతుంది అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపంలో శ్రీరాముడి ఎదుట నిలబడింది. అప్పుడు ఆమె ఇలా పలికింది, ఓ శ్రీరామా, నిన్ను పరీక్షించడానికై నేను సీత రూపాన్ని దాల్చాను. నీ సీత ఎక్కడ ఉన్నా మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమైపోయింది. శివుడు కూడా జరిగిందంతా తెలుసుకుని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి చేరుకున్నాడు. ఏమీ తెలియని వాడివలే మౌనంగా ఉన్నాడు. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఇలా అన్నది, ఓ నాదా, నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను. నిజంగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుడి వలె పామరుడి వలె నటిస్తూ ఉన్నాడు అని పలికింది. వెంటనే శివుడు ఇలా అన్నాడు, ఓ సతీ, నీవు అతన్ని ఎలా పరీక్షించావు అని ప్రశ్నించాడు. వెంటనే ఆమె ఇలా సమాధానం చెప్పింది, ఓ నాదా, నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించాను అని సమాధానం చెప్పింది. అప్పుడు శివుడు సతీదేవితో ఇలా అన్నాడు, నీవు దాల్చిన నా తల్లి రూపం ఇప్పటికీ నా కనులకు కనబడుతుంది. నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అప్పుడు సతీదేవికి జరిగిన తప్పేంటో అర్థమైంది. జరిగిన తప్పుకు ఎంతగానో బాధపడింది. నేను సందేహించడం ఒక తప్పు, దాన్ని కప్పిపుచ్చడానికి అబద్ధమాడడం మరొక తప్పు. దీనిచే నేను కలంకం పొందాను. ఈ కలంకిత దేహంతో ఈశ్వరుడి అర్ధాంగిగా ఉండడానికి అర్హత కోల్పోయాను. అందువల్ల దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు అని అనేక విధాలుగా ఆలోచించి కలంకితమైన తన దేహాన్ని త్యాగం చేయడానికి నిశ్చయించుకుంది. తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాలుగా యోచించి చివరకు తన ఏంట పుట్టానో అక్కడే తన దేహాన్ని వదలడం యుక్తమని సతీదేవి నిశ్చయించుకుంది. సతీదేవి తన మాయచేత తన తండ్రికి ఈశ్వరుడు అంటే ద్వేషాన్ని కలిగించి ఈశ్వరుణ్ణి పిలవకుండా యజ్ఞం చేసే కోరికను కలిగించింది. ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుణ్ణి అవమానింపదలచి శివుడికి హవిర్భాగం ఇవ్వకుండా యజ్ఞానికి తలపెట్టాడు. దేవతలంతా ఆ యాగానికి వెళ్తూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరుణ్ణి కలిసి వెళ్దామని కోరింది. ఆ యాగానికి వెళ్లడం యుక్తం కాదని పరమేశ్వరుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్లి తీరాలి అని మంకుపట్టు పట్టింది.
దానితో శివుడు చేసేదేమీ లేక నందీశ్వరుణ్ణి భృంగీశ్వరుణ్ణి సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపించాడు. ఇక దక్షుడి యాగమండపంలోకి సతీదేవి ప్రవేశించి అక్కడ తన వారెవ్వరూ పలకరింపకపోవడం వల్ల అవమానంగా భావించి రగులుతున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి ఇలా పలికింది: ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధం ఆడడం వల్ల ఈశ్వరుడికి దూరమయ్యాను. ఇక్కడ అవమానం పొంది ఈశ్వరుణ్ణి చూడలేను. కాబట్టి కలంకం పొందిన నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయం కలిగినవాడైనా నిర్మలమైన మనసున్న ధీర హృదయుడి కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందేటట్లు చెయ్యు అని ప్రార్థించి బగబగా మండుతున్న అగ్నిగుండంలోకి దూకింది. ఇక దేవతలంతా హాహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగేశ్వరులు ఒక్క క్షణంలో శివుడి చెంతకు చేరి జరిగిందంతా తెలిపారు. ఇక సతీదేవి మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారాన్ని దాల్చి వీరభద్రుణ్ణి సృష్టించాడు. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరుల్ని సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చాడు. ఇక ఈశ్వరుడు సతీ వియోగంచే కలిగిన కోపాన్ని భరించలేక హిమాలయ శిఖరానికి చేరి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి లలాటం నుంచి చెమట బిందు ఒకటి భూమిపై పడింది. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూస్తూ ఉండగానే 4 భుజాలు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజంతో వెలుగు శిశువుగా మారింది. ఆ శిశువు భువనాంతరాలు ప్రతిధ్వనించేటట్లు రోదన చేయసాగింది. శివుడి భయంచే ఇక భూదేవి స్త్రీ రూపాన్ని పొంది ఆ శిశువును ఒడిలోకి చేర్చుకుని స్తన్యాన్ని ఇచ్చింది. అప్పుడు రుద్రుడు ఆమెతో ఇలా పలికాడు: ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలివి. ఈ నా శిశువును నీవే పెంచుకో. ఇతడు నీ యందు పుట్టడం వల్ల కుజుడు భౌముడు అనే పేర్లతో సార్థకనాముడు కాగలడు. ఎర్రని రంగుతో ఉండడం వల్ల అంగారకుడు అని కూడా పిలుస్తారు. నవగ్రహాల్లో ఇతడు ఒక గ్రహం కాగలడు. ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండడం వల్ల నాకు భార్యావియోగం కలిగింది. ఈ కుజుని పుట్టుక ఎవరు వింటారో వారికి కుజదోష పరిహారమవుతుంది అని శివుడు పలికి వెళ్ళి మరొక చోట సమాధి నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. ఇక హిమవంతుడు ఒక పర్వతరాజు. అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు. అతని భార్య మేనాదేవి. ఆ మేనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణాలు ప్రవేశించి 9 మాసాలు నిండగానే ఒక శుభదినాన జన్మించింది. హిమవంతుడు పూర్వజన్మలో కతి అనే ముని. అందువల్ల అతనికి పుత్రికగా జన్మించడం వల్ల కాత్యాయని అని, పర్వతరాజు యొక్క కుమార్తె అవడం వల్ల పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేశారు. ఆ కాత్యాయని శుక్ల పక్షుల్లోని చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యంలోనే సర్వ విద్యా కళా కోవిది అయి వెలుగు పొందుతూ ఉంది. మరి ఒక అఖండమగు ఈశ్వర ఆరాధన ఆమెలో పెల్లుబికింది. క్రమంగా నారదుని ప్రోత్సాహంతో పరమేశ్వరుడి సన్నిధానమున శుశ్రూష చేసే అవకాశం లభించింది. ఇక పార్వతికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు శివుడి సమాధిని భగ్నం చేయడానికి మన్మధుడిని పంపాడు. ఇక మన్మధుడు దేవకార్యాన్ని కాదనలేక శివుడిపై తన బాణాలు ప్రయోగించాడు. ఆ బాణ ప్రభావంచే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశి అయిన పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నం చేసిన మన్మధుణ్ణి తన 3వ నేత్రంతో భస్మీపటలం కావించి వెళ్ళిపోయాడు. ఇక పార్వతీదేవి తన కనుల ఎదుట జరిగిన సంఘటన చూసి భయపడక ధైర్యంతో తన తపముచై ఈశ్వరుణ్ణి వశం కావించుకోదలిచి కఠోరమైన తపస్సు చేసింది. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతోషించి ఆమెను భార్యగా స్వీకరించడానికి అంగీకరించాడు. 7 మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపాడు. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతిని ఇవ్వడానికి సంసిద్ధం చేశారు.
ఒక శుభలగ్నమున అత్యంత వైభవోపేతంగా శివపార్వతుల కళ్యాణాన్ని బ్రహ్మ స్వయంగా జరిపించాడు. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందంతో ఉండగా మన్మధుని భార్య అయిన రతీదేవి శివుడి పాదాలపై పడి తన భర్తను బతికించమని ప్రార్థించింది. అప్పుడు శివుడు సంతోషంతో మన్మధుని బతికించి రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు చేసి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఇక దేవతలందరూ పరమేశ్వరుడి దయా దృష్టికి మహా ఆనందం పొంది ఆ దంపతులపై పూల వర్షాన్ని కురిపించారు. ఆ సమయంలో పార్వతి పరమేశ్వరుడితో ఇలా పలికింది: ఓ నాదా, కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషం వల్ల గత జన్మలో నేను సందేహాస్పదనై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగం చేశాను. తిరిగి అతడు నీ లలాటం నుండి చెమట బిందువు రూపంలో నీకు దూరం కావడం వల్ల మరలా నేను నీకు దగ్గరయ్యాను. కాని ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చెయ్యండి అని ప్రార్థించింది. వెంటనే శివుడు పార్వతీదేవితో ఇలా పలికాడు: ఓ పార్వతీ, కుజుడి జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం అవుతుంది అని ఆనాడే వరమిచ్చాను. ఇప్పుడు నీ కోరిక అనుసరించి లోకంలోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహం జరగడానికి, వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ అవ్వడానికి ఒక వ్రతాన్ని నీ నామాంకితముగా స్థాపన చేస్తున్నాను. ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము. బోమవారముచే కుజుడు, ప్రదోషకాల మొగుడచే నేనును అందు భాగస్వాములు అయ్యాము. కాత్యాయని వ్రతము అనే పేరుతో భూలోకంలో ఈ వ్రతం సుస్థిరం కాగలదు అని పలికాడు. ఆ మాటలు విని పార్వతి ఎంతగానో సంతోషించింది. తర్వాత పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసానికి చేరుకున్నాడు అని సూత మహర్షి కాత్యాయనీదేవి వ్రతకథను సౌనకాది ముళ్లకు వినిపించాడు. వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ అవడానికి, శీఘ్రంగా అనుకూలమైన భర్తను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించువారికి భక్తి విశ్వాసాలు ముఖ్యం. తారాబల చంద్రబల యుక్తమైన మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. ఆ రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాలం ప్రదోష కాలంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా గణపతి పూజ చేసి ఆ తరువాత ఒక కలశాన్ని ఏర్పాటు చేసి అందులో సగం వరకు పవిత్రోదకం పోసి మామిడి చిగుళ్ళు ఉంచి ఒక కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశంపై ఉంచి ఎర్రని రవికల గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుడి నామాంకమున ఉన్న కాత్యాయనీదేవిని ఆవాహన చేసి భక్తి శ్రద్ధలతో 21 ఉపచారాలతో ఆ దేవిని పూజించాలి. ఎర్రని పుష్పాలతో పసుపు కుంకుమలతో పూజించాలి. బంగారంతో కాని పసుపు కొమ్ముతో కాని వారి వారి శక్తానుసారం మంగళసూత్రాలను కలశానికి అలంకరించాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలు 7 మరియు 7 చెరుకు ముక్కలను కలిపి నైవేద్యంగా సమర్పించాలి. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ అక్షింతలను అమ్మవారి మీద ఉంచి తరువాత ఆ అక్షింతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకుని రాత్రి భోజనం చెయ్యాలి. ఈ విధంగా 7 వారాలు వ్రతాన్ని భక్తితో ఆచరించాలి. మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వస్తే ఆ పైవారం జరుపుకోవాలి. 8వ మంగళవారం ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు 7 ముత్తైదువుల్ని పిలిచి తలంటు పోసి వారినే గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను శక్తానుసారంగా చీర రవికల గుడ్డ వాయనాన్ని ఇచ్చి వారి నుండి ఆశీస్సులు పొంది వారికి భోజనం పెట్టాలి. ఈ విధంగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారము, ఇతర వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ జరిగి శీఘ్రంగా వివాహమవుతుంది. మరియు ఆ కన్యలు సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. పూర్వం దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించి నలుణ్ణి చేపట్టింది. రుక్మిణి ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుడి చెంతకు చేరింది. ఈ వ్రతకథను విన్నవారికి చదివిన వారికి కుజదోష మరియు సకల వివాహ ప్రతిబంధక దోషాలు తొలగిపోతాయి అని సూత మహర్షి సౌనకాది మహాములకు వినిపించాడు.
ఎంతో విశేషమైన ఈ కాత్యాయని వ్రతకథను ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా వినాలి. శ్రీ గోదాదేవి ఈ కాత్యాయనీదేవి వ్రతకథను ఆచరించి శ్రీ రంగనాథుడిలో ఐక్యమైంది. మరి ఆ గోదాదేవి కథ ఏంటో ఇప్పుడు విందాం. విష్ణువుకు వైకుంఠం మీద విసుగు పుడితే వైకుంఠాన్ని వదిలి 2 ప్రదేశాలకు వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశాల్లో మొదటిది తిరుమల, రెండవది శ్రీ విల్లిపుత్తూరు. స్వామికి ఈ ప్రదేశమంటే అంత ఇష్టం. ఈ ప్రదేశంలోనే విష్ణు చిత్తుల వారు పుట్టారు. బ్రాహ్మణుల ఇంట ఈయన జన్మించారు. ఈయనకు చిన్నప్పటి నుంచి అపారమైన విష్ణు భక్తి. తల్లిదండ్రులు చదువుకో నాయనా, పాఠశాలకు పంపిస్తామంటే విష్ణు చిత్తుల వారు నాకేమీ అవసరం లేదు, నాకు స్వామి యొక్క కైంకర్యం చాలు అని చెప్పి భగవత్ సేవలోనే ఉండిపోయారు. శ్రీ విల్లిపుత్తూరులో వటపత్ర సాయి ఆలయం ఉంది. అక్కడే ఉండిపోయాడు విష్ణు చిత్తుడు. పేద కుటుంబంలో పుట్టడం వల్ల పత్రాలతో పూలతో భగవంతుణ్ణి అర్చిద్దాం అనుకుని ఒక తోటలో తులసి మొదలైన పువ్వులను పెంచేవాడు. అలా విష్ణు చిత్తుల వారికి 50 ఏళ్లు వచ్చేశాయి. 50 ఏళ్లు వచ్చినా విష్ణు చిత్తుల వారు వివాహం చేసుకోలేదు. భక్తితోనే జీవితాన్ని గడిపాడు. చుట్టుపక్కల వారు విష్ణు చిత్తుణ్ణి చూసి, ఏమిటో ఈ వెర్రి బ్రాహ్మణుడు ఎంతసేపు కూడా దేవుడు దేవుడు అని అంటూ ఉంటాడు. 1 రూపాయి కూడా సంపాదించుకోలేదు, వివాహం చేసుకోలేదు, పిల్లలు లేరు, ఈయన గతి ఏమవుతుందో అని బాధపడేవారు. పైనుంచి స్వామివారు ఇవన్నీ చూసి, అయ్యో విష్ణుచిత్తుడు నా కోసం జీవితాన్నంతా దారపోశాడు, అతని చేతిలో చిల్లి గవ్వలేదు, సరే అపారమైన సంపదను ఇద్దాము అనుకుని ఒక సన్నివేశాన్ని సృష్టిస్తాడు. ఒకసారి మధురరాజు వల్లభదేవుడు రాత్రిపూట దేశాటన కోసం వెళ్తాడు. వెళ్ళి ఎక్కడో భోజనం చేసి ఒక అరుగు మీద పడుకుంటాడు. ఆయన పక్కన ఒక మహాభక్తుడు ఉంటాడు. అతను భోజనం చేసి హాయిగా హరినామస్మరణ చేసుకుంటూ ఒక శ్లోకం చదువుతాడు. వర్షానికి కావలసిన వాటిని మిగిలిన నెలలో కూడబెట్టుకుంటాం. రాత్రికి కావాల్సింది పగలు, ముసలితనానికి కావాల్సింది యవ్వనంలో, అలాగే పరలోకానికి కావాల్సింది కూడా ఈ లోకంలోనే సమకూర్చుకోవాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం. ఆ మాటలు పిడుగుల్లా తగిలాయి రాజుకి. ఆ మాటలు వినగానే రాజుకు వైరాగ్యం వచ్చేస్తుంది. ఇక రాజు వెంటనే రాజ్యానికి వెళ్ళి, నాకు రాజ్యం అక్కర్లేదు, మోక్షం కావాలి, మోక్షం కావాలంటే ఏ దేవుణ్ణి ప్రార్థించాలి అని పండితులందరినీ కూడా అడుగుతాడు. పండితులు ఒక్కొక్కళ్ళు ఒక్కో దేవుడి గురించి చెప్తారు. అప్పుడు రాజు ఇలా అంటాడు, అలా కాదు, ఈ దేవుడు మోక్షం ప్రసాదిస్తాడని నాకు నిరూపించండి అని ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏంటి అంటే, ఒక పెద్ద స్థలంలో గడ్డకర్ర పాతి ఆ గడ్డకర్ర పైన 1,00,000 వరహాల మూట వేలాడదీస్తాడు. ఎవరైతే అక్కడికి వచ్చి ఫలానా దేవుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని పరతత్వాన్ని నిరూపించగలుగుతారో అప్పుడు ఆ మూట తెగి వాళ్ళ కాళ్ళ దగ్గర పడాలి. అలా పడితే అప్పుడు ఆ దేవుడు మోక్షం కలిగిస్తాడని నమ్ముతాను అని రాజు అంటాడు. ఇక అలా అనగానే చాలామంది వరహాల కోసం అతని దగ్గరకు వస్తారు. రకరకాలుగా చెప్తారు, కానీ ఎవరు ఏం చెప్పినా ఆ మూట కింద పడదు. ఇక్కడ విల్లిపుత్తూరులో విష్ణు చిత్తులవారు ఎప్పటిలాగానే మూలమంత్రాన్ని జపిస్తూ తులసిమాలలను కట్టడం మొదలుపెట్టాడు. ఆ మాలలను స్వామికి సమర్పించబోయేంతలో ఆ స్వామి విష్ణు చిత్తుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు స్వామి చిరునవ్వుతో విష్ణు చిత్తుడికి వల్లభదేవుణ్ణి పరిస్థితి వివరించాడు. నువ్వు వెంటనే మధురకు వెళ్ళు, అక్కడ రాజు ముందు అన్నీ తెలిసినట్లు అవాకులు చివాకులు పేలుతున్న వాళ్ళందరి యొక్క గర్వాన్ని దించు, నా మహిమను ప్రకటించు అని ఆనతి ఇచ్చాడు స్వామి. ఆ మాట విన్నా విష్ణుచిత్తుడు వణికిపోయాడు, సాష్టాంగపడ్డాడు. అయ్యో స్వామి, శాస్త్ర గ్రంథాల వంకైనా ఎప్పుడూ చూడలేదు నేను. తోటలో మట్టి తవ్వడం తప్ప నాకేం తెలియదు స్వామి. నన్ను వాదానికి పంపితే అక్కడ మీకు జరిగేది అవమానమే అని మొత్తుకున్నాడు. గుడిని ఊడవమని, నీళ్లు తోడమని, పల్లకి మొయ్యమని, మాలను కట్టమని, జెండా దింపమని, వింజామరలు వియ్యమని, దీపం వెలిగించమని, ఇలాంటి పనులు నాకు చెప్పు.
అంతేకాని వాదాలు నాకెందుకు, ఇంకెవరూ దొరకలేదా నీకు అని ప్రాధేయపడ్డాడు. అతని భక్తికి సంతోషించాడు శ్రీహరి. శ్రీదేవి వంక చూశాడు. అతన్ని వాదనలో గెలిపిస్తా చూడు అన్నాడు శ్రీహరి చిలిపిగా. ఇక విష్ణు చిత్తుల వంక చూసి, అంతా నీ ఇష్టమేనా ఏమిటి, వెళ్ళు, నేనున్నానుగా అంతా జరిపించడానికి అన్నాడు. చివరికి విష్ణు చిత్తుడు ఒప్పుకున్నాడు. రాజుకు ప్రసాదంగా ఇవ్వడానికి కావిళ్లలో అరిసెలు పట్టుకుని మధురకు బయలుదేరాడు. అలా విష్ణుచిత్తుడు రాజ్యసభకు వెళ్ళాడు. విష్ణుచిత్తుడి దివ్య తేజం చూసి రాజుతో సహా సభలో ఉన్న వారంతా లేచి నిలబడ్డారు. రాజు చూపించిన ఆసనం మీద కూర్చున్నాడు విష్ణు చిత్తుడు. అప్పటిదాకా వాదం సాగిస్తున్న సభలోని పండితులంతా విష్ణు చిత్తుడి రాకతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు విష్ణు చిత్తుడు ఇలా పలికాడు, ఎందుకు ఈ మౌనం, కానివ్వండి, నేనేం పరాయివాడినా అని నవ్వుతూ వాళ్లతో అన్నాడు. లోతుపాతులు తెలుసుకున్నాడు. తర్వాత రాజుతో ఇలా పలికాడు, నువ్వు మధ్యవర్తిగా ఉంటే నా వాదం వినిపిస్తా అన్నాడు. తర్వాత ఒక విద్వాంసుడి వైపు తిరిగి అతన్ని వాదన్ను తన మాటల్లో వివరించాడు. దాంట్లో ఒక్కొక్క విశేషాన్ని తీసుకుని సూక్ష్మంగా ఖండించాడు. మధ్యలో మాట్లాడబోయిన వాళ్లను ఒక్క మాటతోటే ఖండించాడు. మళ్లీ మొదటివాడి దగ్గరకు వచ్చి తన సిద్ధాంతాన్ని వినిపించి వారిని ఒప్పించి ఓడించాడు. అలా గెలిచాడు విష్ణు చిత్తుడు. ఇలా విష్ణు చిత్తుడు అందరినీ వరుసగా వాదనలో ఓడించాడు. బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించాడు. తర్వాత నారాయణుడే ఆ పరతత్వమని బోధించాడు. సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ ఆ విష్ణువే అని వివరించాడు. ప్రాణుల్ని బంధించేది, మోక్ష మార్గానికి అడ్డం వచ్చేది మనసు. ఆ మనసును భౌతిక భోగాల నుంచి వెనక్కి లాగే యోగ సాధనాల వల్ల ఆత్మరూపాన్ని తెలుసుకోవచ్చు. అదే విష్ణువు. అన్ని రూపాల్లోనే ఉండేది అతనే. అయితే అతని స్థూల రూపాన్ని ఎప్పుడూ ధ్యానించడం ద్వారా అతనిగా మారి ముక్తి పొందవచ్చు అంటూ ఒక కథ ద్వారా విషయాన్నంతా వివరించాడు. విష్ణుచిత్తుడి విజయాన్ని దృఢపరుస్తూ సభలో కట్టి ఉన్న మూట దానంతట అదే తెగి విష్ణుచిత్తుల వారి పాదాలపై పడింది. దీంతో మహారాజు పొంగిపోయి ఆ వరహాల మూటను విష్ణుచిత్తుడికి ఇచ్చి విష్ణుచిత్తుడికి సన్మానం చేసి ఏనుగు మీద ఎక్కించి వింజామర సేవిస్తూ ఆయన్ని ఊరేగిస్తారు. ఇంత గుర్తింపు వచ్చినా విష్ణుచిత్తులకు ఏమాత్రం గర్వం రాదు. ఇదంతా చూసిన విష్ణుమూర్తికి ఎంతో ముచ్చట వేస్తుంది. మా విష్ణుచిత్తుడికి ఇంత సన్మానం జరుగుతుంది, చూడకపోతే ఎలా? భూమి మీద ఉన్న గరుత్మంతుడికి సన్మానం జరుగుతుంటే మనం చూడాలి కదా అని చెప్పి గరుత్మంతుణ్ణి పిలిచి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ ఉల్లిపుత్తూరులోని వీధుల్లోకి విచ్చేస్తాడు. ఎంతో ఆనందంగా శ్రీ మహావిష్ణువు విష్ణు చిత్తుల వారిని పొగుడుతాడు. అప్పుడు విష్ణుచిత్తుల వారు సంతోషంతో, స్వామి, ఇది నా పరాక్రమం కాదు, నేను ఎన్నడూ చదువుకోలేదు, కానీ మీరే నాకు విద్యను ఇచ్చారు. నా మీద ప్రేమతో ఇంతమంది జనంలోకి విచ్చేశావా? ఎంత పలికినా మనోహరమైన రూపం నీది, నీకు దిష్టి తగులుతుంది, నీకు దిష్టి తగలకూడదు అని ఆశీర్వదిస్తూ మంగళ శాసనం రాశాడు. అప్పుడు విష్ణుమూర్తి ఎంతో ఆనందంగా, నువ్వే నన్ను ఆశీర్వదిస్తున్నావు, ఇక మీదట నిన్ను ఇప్పట్నుంచి అందరూ కూడా పెరి ఆల్వారు అని పిలుస్తారు. అంటే ఆల్వారులో పెద్దవాడు అని అర్థం. అలా ఆశీర్వదించి వెళ్ళిపోతాడు విష్ణువు. తరువాత విష్ణుచిత్తుడు విల్లుపుత్తూరుకి విచ్చేస్తాడు. తనకు వచ్చిన 1,00,000 రూపాయల్లో ₹1 కూడా ఉంచుకోకుండా వటపత్రసాయి ఆలయానికి విరాళంగా ఇచ్చేస్తాడు. మళ్లీ బుట్ట తీసుకుని తోటలోకి వెళ్ళిపోతాడు. అలా విష్ణుచిత్తుల వారు ధనాన్ని విరాళంగా ఇచ్చేసి తనకు వచ్చిన పేరు ప్రతిష్టలను పట్టించుకోకుండా స్వామివారు తనకు ఇచ్చిన విద్యతో తిరుమలి రాశాడు. ఇదంతా చూసిన విష్ణుమూర్తి ఇలా అనుకున్నాడు, ఎంత వెర్రివాడు ఈ విష్ణుచిత్తుడు, డబ్బు ఇస్తే నా ఆలయానికి ఇచ్చేశాడు, పేరు ప్రతిష్టలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ధనం విద్యను ఇచ్చాను, ఆ ధనాన్ని విద్యను కూడా నా కోసమే ఖర్చు పెడుతూ ఉన్నాడు. పెళ్లి లేదు, పిల్లలు లేరు, తన జీవితానంతటినీ నా కోసమే ఖర్చు పెడుతున్నాడు. ఈ విష్ణుచిత్తుడి కోసం నేనేం చేయగలను అని ఆలోచించి నన్ను నేనే విష్ణుచిత్తుడికి సమర్పించుకుంటాను అని భూదేవి వైపు చూశాడు.
అప్పుడు భూదేవికి విషయం అర్థమైంది. స్వామి ఏ తులసి మొక్కల్లో అయితే తన జీవితాన్నంతా సమర్పించుకున్నాడో ఆ తులసి మొక్కల నుంచి ఇవ్వబోతున్నాను. ఇక నేనే భూమి మీదకు వెళ్తాను అని భూదేవి భూమి మీదకి దిగి వస్తుంది. ఒకసారి విష్ణుచిత్తులు తోటలో పాదులు తీస్తూ ఉండగా ఒక పాప కనిపిస్తుంది. ఆవిడే భూదేవి అంశతో జన్మించిన ఆండాల్ దేవి. ఆమెను సాక్షాత్తు భగవంతుడి ప్రసాదంగా భావించి సంక్రాంతికి ముందు రోజే భోగి, అందుకే ప్రతి వైష్ణవ ఆలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతూ ఉంటారు. మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యం అవ్వడం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది గోదాదేవి. మానవ కాంతగా జన్మించి శ్రీరంగనాథుణ్ణి ప్రేమించి పూజించి ఆయనలో ఐక్యమైనది. అటువంటి దివ్య ధనుర్మాసం ఈరోజే ప్రారంభమైనది. 12 మంది ఆల్వార్లలో శ్రీ ఆండాల్ గోదాదేవి కూడా ఒకరు. ఆమెను నాచియార్ కూడా పిలుస్తారు. రంగనాథుణ్ణి స్తుతిస్తూ ఆండాల్ రచించిన 30 పాసురాల్లో కలిపి తిరుప్పావై అంటారు. ఆల్వార్ దివ్య ప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది. శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అని గొప్ప భక్తుడు ఉండేవాడు. ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మర్యాకు మీద తేలియాడుతూ వటపత్ర సాయి లోకాన్ని రక్షించాడని ఒక నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. నిత్యము కూడా ఆ కృష్ణుడికి పూలమాళ్ళు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అని ఆయన్ని పిలిచేవారు. విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. అందుకే ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాల్వారు అన్న గౌరవాన్ని అందించారు. పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక చిన్నారి కనిపించింది. ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకున్నాడు విష్ణుచిత్తుడు. తండ్రి పెంపకంలో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తితో పెరిగింది. విష్ణుచిత్తుల వారు ప్రతిరోజు తులసిమాలను తయారు చేసి ఒక బుట్టలో ఉంచి తిరిగి తన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆ మాలను దేవాలయానికి తీసుకువెళ్లి వటపత్ర సాయికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను ధరించి తాను భగవంతుణ్ణి వివాహం చేసుకోవడానికి సరిపోవునా అని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోద ఆ మాలను ధరించిందని గమనించి ఆమెను కోపగించుకుని తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతుడికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆ రోజు విష్ణుచిత్తుల వారి స్వప్నంలో స్వామి కనిపించి ఈరోజు తులసిమాలని ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు. దీంతో విష్ణుచిత్తుల వారు తనకు తెలియకుండా అపచారం జరిగిపోయిందని బాధపడతాడు. అప్పుడు స్వామి ఇలా తెలుపుతాడు, విష్ణుచిత్త శ్రద్ధగా విను. గోదాదేవి సాక్షాత్తు ఆ భూదేవి అవతారమే. ఆమె స్పృశించిన మాలలను ధరించడం వల్ల నాకు అపచారం కాదు, ఆనందం కలుగుతుందని తెలియచేశాడు. దీంతో గోదాదేవికి కృష్ణుడిపై ప్రేమ మరింత పెరిగింది. తనకు పెళ్ళైనట్లు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. అలా తాను వ్రతాన్ని ప్రారంభించడమే కాదు, తన చెలికత్తెల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు సిద్ధం చేసింది. తన చెలులను మేలు కొలిపేందుకు, వారికి వ్రత విధానాలు తెలిపేందుకు, తనలోని కృష్ణభక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున 30 పాసురాలు పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలియచేశాడు.
శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుడి ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధుల్లేవు. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. పెళ్లి కూతురిగా అంతర ఆలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయింది. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంది గోదాదేవి. మరి ఎంతో విశేషమైన ఈ ధనుర్మాసంలో ఈ వ్రతకథలను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగిపోతాయి. కుజదోష నివారణ జరుగుతుంది. శివపార్వతుల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః. ఓం శ్రీ మాత్రే నమః.